ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఓ శ్రేష్టమైన సంగతిని మనం తెలుసుకుంటాము. అదేంటంటే, ఈ లోకంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటుంటాము. చరిత్రను గురించి ఆరా తీసి తెలుసుకుంటుంటాము. ఇరుగు పొరుగు వాళ్ళని గురించి తెలుసుకుంటుంటాము. ఇంకా క్రొత్తగా వచ్చేవి ఈ టెక్నాలజీని గురించిన విషయాలు ఎన్నో తెలుసుకుంటుంటాము. తెలుసుకోవాలన్న ఆశ, కుతూహలం మనకు ఎంతో ఉంటుంది. దీనికి తారతమ్యం ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని ఏ భేదము లేదండి. తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని కనపరుస్తూ ఉంటాం మనము. అయితే గమనించవలసింది ఏంటంటే, ఏవి తెలుసుకోవాలి, ఏవి తెలుసుకోకూడదు అనేది మనం వివేచించాలి. మన ఆధ్యాత్మికమైన జీవితానికి చేటు కలిగించేవి ఏవైనా ఉంటే వాటిని మనం దూరంగా పెట్టడమే ఉత్తమమైన పని. వాటిని మనం దరికి రానివ్వకుండా మన హృదయంలో తావు లేకుండా చేసుకోవడమే చాలా శ్రేష్టమైనదని వాక్యాన్ని బట్టి నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అనేక విషయాలు లోకంలో మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఏవి మనం తెలుసుకోవాలి, ఏవి మనం తెలుసుకోకూడదు అనేది మనం గుర్తించాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకొనవలసిన విషయాలు ఏమై ఉంటాయి అనేది ఓ 2-3 విషయాల్ని మీ ఎదుటి పెడతాను. ప్రప్రదంగా పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక చక్కటి మాట, ఆయన అనుభవపూర్వకమైన మాటని వ్రాస్తున్నాడు. ఆ మాట నేను చదువుతాను. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ప్రియులారా, చూడండి, ప్రప్రదంగా మనం గుర్తించవలసింది, ఈ పరిశుద్ధుడైన పౌలు తన నిజకుమారుడైన తిమోతికి పత్రిక వ్రాస్తూ, ఈ పత్రికలో నేను ఎవరినైతే నమ్మానో, నేను ఎవరినైతే విశ్వసించానో ఆయనను నేను ఎరుగుదును. అంటే ఇక్కడ మనం ఎవరినైతే నమ్మామో ఆ నమ్మిన వారిని ఎరిగిన వారమై ఉండాలనేది మనం గ్రహించాలండి. మనం నమ్మింది ఎవరో అనేది మనం ఆరాధించే దేవునిని మనం పూర్ణంగా తెలుసుకోకపోతే ఆ దేవునిలో ఉన్న శక్తిని, ఆ దేవునిలో ఉన్న మహత్యాన్ని, ఆ దైవ కార్యాలని మనం చవిచూడలేమండి. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే మనకు చాలా విషయాలు తెలియకయే తెలుసు అన్న భ్రమలో బ్రతుకుతుంటామండి. మన ప్రభువుని గురించి మనం ప్రకటించాలనుకున్నప్పుడు వెతుకులాట కలుగుతుంది. ఏం చెప్దాం ఆయన గురించి, ఏం చెప్పాలి ఆయన గురించి అనే వెతుకులాట మనసులో కలుగుతుందండి. ఎందుకంటే ఆయనను మనం పూర్ణంగా ఎరిగిన వారం కాదు కదా, ఆయనను మనం పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం కాదు కదా. అదే యోబును అడగండి, ఆయన అనేక విషయాలు చెప్తాడు. మీరు చాలాసార్లు చదువుకుంటుంటారు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరిగి ఉన్నానని ఎవరు చెప్పారు? యోబు కాదా? నా ప్రియమైన సహోదరులారా, మరి ఆయన అంతగా ఎరిగాడు కనుక దైవ కార్యాలు చూడగలిగాడు, దైవ శక్తిని పొందుకోగలిగాడు, విజయంతో సాక్షిగా నిలబడగలిగాడు. మరి మనం ఎలా ఎరుగున్నాం ఆయన్ని? మనం నమ్మిన మన దేవునిని మనం ఎరిగి ఆయన యందు ఆనందించగలుగుతున్నామా? ఆయన యందు సంతోషించగలుగుతున్నామా? మనకు ఒకటి తెలుసు, ఆపద వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళితే ఏదో సహాయం చేస్తాడు, అంతే. లేదా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాము గనక
మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను క్రైస్తవుని చూపించుకోవాలి, అంతే మనకు తెలుసు. కానీ ఆయన మహిమ ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయనలో ఉన్న సత్య సంపూర్ణమేంటి, ఇవన్నీ మనం ఆయనను గురించి తెలుసుకోవాలండి. ఆయనను గురించి మనం ఎరిగిన వారమై ఉండాలండి. మనం లేఖనాల్లో మనం చాలా వాక్యాలు చదువుతాము. ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాడని, ఆయన తల్లి తన బిడ్డను మరిచేవాడు కాదని, ఎన్ని వాక్యాలు, ఎన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కానీ మనం అంత లోతుకి వెళ్ళమే, మనం అంతగా గ్రహించే అంత అవకాశం ఇవ్వము. మనకు ఏదో 4 తెలుసు, 4 మాటలు తెలుసు, 4 విషయాలు తెలుసు, అంతటితో సరిపెట్టుకుంటాము. మోషే చూడండి, నీ మార్గములు నాకు తెలుపుము అంటాడు. నిన్ను గూర్చి నేను ఇంకా తెలుసుకోవాలి అని ఆశపడతాడు. మరి తెలుసుకోకుండానే మోషే దేవుడు పిలిచినప్పుడు ప్రారంభమయ్యాడా, బయలుదేరాడా అంటే అది కాదు. ఇంతవరకు నేను తెలుసుకున్నాను ఆయన గురించి నాకు అని కాదు, ఇంకా తెలుసుకోవాలి ఆయన్ని గురించి, ఇంకా ఆయన గురించి నేను లోతుగా తెలుసుకోవాలి, ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి, ఆయన మనసును తెలుసుకోవాలి, ఆయన కార్యములను తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ మన హృదయంలో కలగవలసిన ఆలోచనలండి. కనుక నా ప్రియ సహోదరులరా, మొదటిగా మనం నమ్మిన దేవునిని తెలుసుకోవాలి, ఎరిగి ఉండాలి. అప్పుడే మనం ఆ దైవ కార్యాలను పొందుకోగలుగుతాము, ధైర్యంగా బ్రతకగలుగుతాము, దేవుని మీద ఆనుకొని జీవించగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఒక శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, ఎప్పుడు మనం నిమ్మళంగా ఉండగలుగుతామంటే ఆ శోధనలలో నుంచి నా దేవుడు నన్ను రక్షించగలడు అని మనకు తెలుసుంటే, ఎరిగి ఉంటే మనం కలవరపడం కదా. బబులోనులో బానిసలుగా ఉన్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు వంటి వారు. అక్కడ వాళ్ళకి అండదండలు ఎవరు లేరు, బలవంతులైన వాళ్ళు వాళ్ళకి తోడుగా ఎవరు లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారు నమ్మిన దేవునిని పూర్ణంగా ఎరిగి ఉన్నారు. వాళ్ళు ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షింపగలడు అని ఎరిగారు. ఈ సింహాల నోళ్లను ఆయన కట్టివేస్తాడు అని ఎరిగారు. కనుక నిమ్మళంగా ధైర్యంగా వాళ్ళు పూర్ణంగా ప్రభు మీద ఆనుకొని సాక్షులై ఒక కొత్త చరిత్రను సృష్టించారు. మరి ఆ మార్గంలో మనము వెళ్ళాలి, మనము నిలవాలి, మనకు అలాంటి అనుభవాలు కావాలి, ఆయనను గురించి మనం తెలుసుకోవాలి. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాటని నేను చదివి వినిపిస్తాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, ఈ నా శరీరమందు ఏది మంచిది నివసించదని నేను ఎరుగుదును. అంటే ఇక్కడ ఎందుకు తన శరీరాన్ని ఆయన ఎలా పోల్చి మాట్లాడుతున్నాడంటే, నేను ఈ శరీరాన్ని ఆస్పాదం చేసుకుని బ్రతకట్లేదు, ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని నేను ముందుకు వెళ్ళట్లేదు. ఆత్మదేవుడు నన్ను ఎలా నడిపిస్తే, పరిశుద్ధాత్ముడు నన్ను చేపట్టి ఎలా తీసుకుని వెళితే అలా నేను ఆయన చిత్తానికి లోబడి, ఆయన సంకల్పానికి లోబడి బ్రతుకుతున్న వ్యక్తినే కానీ ఈ శరీరమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వ్యక్తిని కాదు అని రుజువుపరుస్తున్నాడు. అంటే ఈ శరీరము మనకు మంచిదానిని నేర్పదు అన్నప్పుడు ఈ శరీరమందు మనము దైవాత్మను గనక నివసింప చేసుకున్నప్పుడు, ఈ ఆత్మ నియమానికి ఈ శరీర నియమము లోబడినప్పుడు, ప్రియ సహోదరులారా, ఆత్మ నడిపింపులో మనం విజయాన్ని చూడగలుగుతాము. ఎందుకంటే ఈ మట్టి శరీరం కదా, ఈ మట్టి శరీరంలో వచ్చే ఆలోచనలన్నీ అలాగే ఉంటాయండి. మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఏసన్న గారు ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు కేరళ వైపు ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఉదయాన్నే ఆ రైల్వే స్టేషన్లో కాఫీ అమ్ముతున్నారట. సరే తాగుదామని
ఆ కాఫీ అమ్మే అతన్ని పిలిచారు. ఏసన్న గారితో ఉన్న ఆ పాస్టర్ గారు ఇద్దరు కలిసి 2 కాఫీ తీసుకున్నారట. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ మట్టి పాత్రలో ఆ కాఫీ ఇచ్చారంటండి వాళ్ళు. సరే తీసుకున్నారు, బ్రష్ వేసి వద్దామని అక్కడ పెట్టి ఏసన్న గారు వెళ్ళి బ్రష్ వేసి వచ్చి తాగుదామని పాత్ర తీసుకుంటే సగమే ఉన్నాయండి దాంట్లో. ఆశ్చర్యపడ్డారట. ఒకవేళ ఎదురుగా ఉన్న పాస్టర్ గారు తాగారని ఆయన అడిగితే ఆయన కంగారు పడ్డాడు. ఏమండి ఏసన్న గారండి, అలా ఎందుకు చేస్తానండి, మరి సగమే ఉన్నాయి ఏంటి దీంట్లో అంటే ఆయన చెప్పారట, పక్కున్నవి, అది మట్టి పాత్ర కదండి, అందులో ఏమైనా వేస్తే మొదట నాకు మిగిలితే యజమానుడికి, ఇది మట్టి బుద్ధి. ఆ మట్టి పాత్రలో ఏదైనా పోస్తే మొదట నాది నాకు, ఆ తర్వాత నన్ను నమ్ముకున్న యజమానునికి అనుకునే అనుభవం అండి ఆ మట్టి పాత్రకునే అనుభవము. నిజమే, ఇది మట్టి స్వభావం, నేను, నాకు, నాది, మాది, ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి అనుభవాలలో ఈ శరీరం నడిపించబడుతుంది. నేను సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, ఇలాంటివన్నీ మట్టి స్వభావాలు శరీర సంబంధంగా కనిపిస్తాయండి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నడవడి అలా ఉండదు. అది తనను కాకుండా తనను దయచేసిన దేవుని ప్రీతిపరచాలని కుతూహలపడుతుంది. ఆత్మ సంబంధమైన ప్రతిదీ కూడా అది దేవుని సంతోషపరుస్తుంది. కనుక పరిశుద్ధుడైన పౌలు తన శరీరమందు ఏది మంచిది నివసించదని ఆ శరీరమును ఆస్వాదం చేసుకొనక ఆత్మానుసారంగా నడిపించబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. మనం కూడా ఆ రీతిగా ఎరిగి ఉండాలి. మనకి ఏ ఆలోచన ఇస్తే ఆలోచన నెరవేర్చుకోవడానికి మనం పరుగులు తీయకూడదండి. మనకు ఏ తలంపు మంచిదనిపిస్తే దాని కొరకై మనం తహతహలాడకూడదు. ఏది మనకు రమ్యమనిపిస్తే వాటి కొరకై మనం పరుగులు తీయకూడదు. ఇది శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, ఇది పరసంబంధమైనదా, భూ సంబంధమైనదా అనే వివేకం, ఆలోచన మనం ప్రార్థించి తెలుసుకోవాలి. ఆ రీతిగా అడుగులు వేయాలి. ఆనాడే దైవ ఆశీర్వాదం మనం పొందుకొనగలుగుతాము, విజయంతో మనం ముందుకు వెళ్ళగలుగుతామనే విషయాన్ని గుర్తించాలి. చాలామంది ఉద్రేకాలకు పాల్పడి ఎప్పుడైనా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంటే వెంటనే వెళ్ళి అది ప్రారంభించేస్తారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందంటే ఇక రాత్రి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ కార్యక్రమాల కొరకై వాళ్ళు ఏం చేయాలో ఆ పనులు పూనుకుంటారు. ఆ తర్వాత అనర్థాలకు పాల్పడి అపజయాల భారం ఎక్కువైపోయిన తర్వాత జీవితంలో అలసి సొలసి సొక్కిపోయిన తర్వాత విరక్తితో వెనుతిరిగి వస్తుంటారు. నా ప్రియులరా, అలా మన ఉద్రేకాలకు మనం తావివ్వడం కాదు, మన ఆలోచనలకు మనం తావివ్వడం కాదు, దేవుని ఆత్మ నడిపింపుకి మనం అప్పగించుకొని ఆత్మ నడిపించే ఆ పవిత్రమైన మార్గంలో మనం నడవవలసిన వారమై ఉన్నామనేది ఈ వాక్యంలో మనం తెలుసుకోవాలి. ఆఖరిగా మరొక చిన్న మాట కూడా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆ మాటలు మీరు ఒకసారి చూడండి. నేను ఆ మాటలు చదువుతాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రియులారా చూడండి, ఇక్కడ పరిశుద్ధ పౌలు ఇంకొంచెం కఠోరమైన ఖచ్చితమైన మాట. అదేంటంటే, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఎరుగుదును, ఉన్నాను, నాకు తెలుసు. చూసారా, ఒక స్థితికి మనం అలవాటైపోవడం కాదు. కొందరు అనేక అఘాయిత్యాలకు పాల్పడి విసిగిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఒక మెయింటెనెన్స్కి అలవాటు పడిపోయారు. ఇక అంతే, ఆ స్థితిలో నుంచి వాళ్ళు తగ్గలేరు. ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ లేకపోతే, ఆ స్థితిలో వాళ్ళు ఉండలేకపోతే ఇక జీవితమే అనవసరం అనుకుంటారు. నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ పౌలు ఎంత గొప్ప పాఠం నేర్పుతున్నాడంటే, మనం సంపన్న స్థితిలోనూ దీన స్థితిలోనూ ఎలా ఉండాలో తెలుసుకుని ఉండాలంటండి. ఏదో మనకు ఘనతను కలిగినప్పుడు, మెప్పులు కలిగినప్పుడు, ఉన్నత స్థానమందు మనం నిలిచినప్పుడు మాత్రమే ఆనందంగా ఉండడం కాదు, దీన స్థితిలో కూడా ఎలా ఆనందించాలో మనం తెలుసుకుని ఉండాలి. ఎలా మనం సంతోషంగా బ్రతకాలనో తెలుసుకుని ఉండాలి. కానీ ఈ రోజున ఇలాంటి అనుభవాలు మనకు కాస్త దూరానే ఉంటున్నాయండి. అన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో, ఎంత ఉత్సాహంగా ఉంటామో,
కానీ అదే కాస్త మనకు ఏదైనా దీనస్థితి కలిగినప్పుడు, కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితి మనకు ఎదురైనప్పుడు ఆ సంతోషం ఈ స్థితిలో మనకు దూరం అయిపోతుంటుంది. సణుగులు, సంశయాలు. మీరు ఉదాహరణకు చెప్తున్నానండి, మీకు అర్థమవుతుందని. ధరలు పెరిగిపోయినాయి, అవి పెరిగిపోయాయి, ఇవి పెరిగిపోయినాయి అని విసుగు చెందుతుంటారు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ధరలు పెరిగిపోయాయి, అవి పెరిగిపోయాయి, ఇవి పెరిగిపోయాయి అని సణుక్కునేవాళ్ళు మా జీతం పెరిగిపోయింది అని సణుక్కోరు ఎందుకని? మా జీతాలు ఇంతెందుకండి, మాకు ఇంత జీతం ఎందుకండి, అప్పుడు ఇంత వచ్చేది ఇప్పుడు ఎందుకు అంత ఇస్తున్నారు ఎందుకు అని అనరు ఎందుకని? అవి ఇవి రేట్లు పెరిగితే సణుక్కుంటున్నామే, మరి వాటితో కూడా జీతాలు కూడా పెరిగాయి కదా. అప్పుడెంత 2,000, 5,000 లేకపోతే 15,000 అలా తీసుకునేవాళ్ళు. ఈరోజు దానికి రెట్టింపు తీసుకుంటున్నాం కదా, వాటితో ఇవి కూడా పెరుగుతున్నాయి కదా. మరి వీటి విషయం చెప్పం మనం. ఇదే మన స్వభావం. పరిశుద్ధ పౌలు ఏ స్థితిలోనైనా సంపన్న స్థితిలో దేవుడు పెట్టాడా, అందులో ఆనందిస్తాడు. దీనస్థితిలో ప్రభు పెట్టాడా, అందులో ఆనందిస్తాడు. జీవితాన్ని బ్యాలెన్స్గా తీసుకుని వస్తుంటున్నాడు. మరి మనం అలాగా ఆ బ్యాలెన్స్గా నడిపించబడే అనుభవాల్లోకి మనం ఎప్పుడు వస్తాము? మనం ఎప్పుడు అలాగ అలవర్చుకుంటాము? ఎప్పుడు మనం తెలుసుకుంటాము? ఒక స్థితికి మనం అలవాటైపోవడం కాదు. నేను ఇందులోనే బ్రతుకుతాను, నేను ఇంత జీవితాన్ని జీవిస్తాను, నేను ఇంతే ఖర్చు పెడతాను, నేను ఇలాగే ఘనతగా ఉండాలి అని అనుకోకూడదు. దేవుని సంకల్పానికి, చిత్తానికి మనం అప్పగించుకొని దేవుడు మనల్ని ఏ స్థితిలో, ఏ మార్గంలో, ఏ ఎరుగని మార్గంలో మనల్ని నడిపిస్తే ఆ మార్గంలో మనం ప్రభు చేతిని పట్టుకొని సణుక్కోకుండా సంతోషంగా కొనసాగి వెళ్ళాలి. అదే శ్రేష్టమైన జీవితం అండి. అదే ఘనమైన జీవితం. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ, మన కోరికలు మనం నెరవేర్చుకుంటూ, నాకు ఈ స్థితి, నాకు ఘనత గొప్పది అని అనుకోవడం కాదు, కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుని సంకల్పానికి శిరస్సు వంచాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చూడండి. ఆయన దేవాతి దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి, ఆయన నలగొట్టబడడం తండ్రికి ఇష్టమైందట. కానీ యేసుక్రీస్తు దాన్ని ఉల్లంఘించలేదు. యేసుక్రీస్తు దాన్ని తోసివేయలేదు. ఈ ప్రజల మధ్యలో నన్ను ఇలాగ అవమానపరిస్తే ఈ అవమానాల్లో నేను ఎలాగ బ్రతకాలి అని అనుకోలేదు. ఈ ప్రజల మధ్య నన్ను ఇలాగ శిక్షిస్తే నాకు ఏం ఘనత ఉంటుంది అని అనుకోలేదు. ఆయన ఆ పాత్రను ఆయన పానం చేశాడు, ఆయన పుచ్చుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనం ఎరిగిన వారమై ఉండాలి, మనం తెలుసుకునే వారమై ఉండాలి. అప్పుడే జీవితం యొక్క మాధుర్యం మనకు కలుగుతుంది. ప్రభు యొక్క చిత్తములో ఉన్నటువంటి సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మేము లోకంలో అనేక విషయాలు తెలుసుకుంటుంటాము, కానీ తెలుసుకొనవలసిన విషయాల్ని ఈనాడు లేఖనాల్లోంచి కొన్నిటిని మేము ధ్యానించుకుంటూ వచ్చాము. ప్రభువా, మేము మిమ్మల్ని ఎరిగిన వారమై ఉండాలి. మీరు ఎవరో, మీలో ఉన్న మహత్యమేంటో, మీలో ఉన్న శక్తి సామర్థ్యతలేంటో మేము ఎరుగని వారమై ఉండకూడదు నాయన. మా మనసును వికసింపచేయండి, మా హృదయాన్ని విశాలపరచండి. మిమ్మల్ని పూర్ణంగా తెలుసుకోగలిగిన ఆ లోతైన హృదయ అనుభవాల్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మా శరీరం ముందు ఏది నివసింపదని, మేము శరీరాన్ని ఆస్వాదం చేసుకుని బ్రతకకూడదని మేము గుర్తించే మనస్సుని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఏ స్థితిలోనైనా, దీన స్థితిలోనైనా, సంపన్న స్థితిలోనైనా సంతోషంతో మీ చేతిని పట్టుకొని మీ చిత్తానుసారమైన మార్గాలలో నడవడానికి కావలసిన ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను ఆ రీతిగా మీరు ఆయుధపరిచి మీ నామ ఘనత కొరకు వాడుకున్నామని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుడుగాక. ఆమెన్. ప్రతి
దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.